ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కాక్రోచ్లన్నీ కలిసి పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూపించారు. అవును, మొత్తానికి 2-3 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరు ఒక వైరల్ అండ్ సెన్సేషన్. ఎక్కడ చూసినా సరే కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరు వినకుండా మన సోషల్ మీడియాలో 2-3 రోజుల నుంచి కూడా ఏ వార్తనూ లేదు. అసలు ఇంతకీ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టడానికి గల కారణాలు మనందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను హట్ అయినటువంటి యువత కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో, అవునా ఈ దేశం యువతను బొద్దింకలతోనూ లేకపోతే కనుక క్రిమికీటకాలతో పోలుస్తారా, బద్ధకస్తుల ఈ దేశ యువత ఉద్యోగం పట్ల ఆలోచన లేని వాళ్ళ ఎప్పుడు సోషల్ మీడియాకే పరిమితం అయిపోతూ ఉంటారు. ఇవి సిజేఐ ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి కొన్ని కామెంట్స్. ఆయన ఆ కామెంట్స్కు వివరణ ఇస్తూ కూడాను నా మాటలను కొన్ని మీడియా ఛానల్స్ వక్రీకరించాయి, అలాగే సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారు. నేను ఆ ఉద్దేశంతో ఈ దేశ యువతని అవమానపరచలేదు, అలాంటి ఉద్దేశం నాకు లేదు అంటూ వివరణ ఇచ్చే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యాఖ్యలకు ఒక వ్యక్తి హట్ అయ్యి అసలు దేశ యువతను, ఈ దేశ పౌరులను, అది కూడాను నిరుద్యోగులను ముఖ్యంగాను బద్ధకస్తులుగాను బొద్దింకలతోనూ లేకపోతే కనుక సోషల్ మీడియాలో ఎప్పుడు నిరంతరం సోషల్ మీడియాకి పరిమితం అయిపోతూ సోమరిపోతులుగా వ్యాఖ్యానించడం, అది కూడా ఒక ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం నచ్చక ఇబ్బందికరంగా మారి హట్ అయ్యి ఈ కాక్రోచ్ జనతా పార్టీని పెట్టాడు అభిజిత్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ సోషల్ మీడియా కమ్యూనికేషన్ టీంలో వర్క్ చేశాడు. ఆ రోజున ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా వర్క్ చేశారో కేజ్రీవాల్ పార్టీలో ముఖ్య కీలక వ్యక్తిగాను, కేజ్రీవాల్ సీఎం అవడానికి గల కారణం కూడాను ఇటువంటి వ్యక్తులు పని చేయడం వల్ల అనేది కొంత మనకి సమాచారం. అయితే సిజేఐ చేసిన వ్యాఖ్యలకు మేము చాలా బాధపడ్డాము. ఈ దేశ యువతని అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడాను సరే ఓకే మీరు చేసిన వ్యాఖ్యలతోనే నేను ఒక వినూత్నంగాను మొదట ఇది జస్ట్ ఒక మీమ్ పేజ్గా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిదానంగా మెల్లమెల్లగా కూడాను విజృంభించి ప్రభంజనం సృష్టించింది. పొలిటికల్ సెటైరికల్గాను మీమ్స్ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఈ దేశ రాజకీయ నేతల పట్ల వాళ్ళకొక ఎజెండానే ఏమీ లేదు, ముందు ఈ దేశ రాజకీయ నాయకులు మారాలి అంటూ కూడాను పాలిటిక్స్ మీద మీమ్స్ చేసుకుంటూ చిన్న జోకులు కామెడీ చేసుకుంటూ స్టార్ట్ అయిన ఒక పేజ్ ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీల ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను కూడా దాటేసి ముందంజులో దేశాన్ని షేక్ చేస్తుంది. మొత్తానికి అభిజిత్ అనే వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి ఈ పార్టీ ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది. ఏదైనా ఏమంటికడి కూడాను యువతను బొద్దింకలతో పోల్చడంతో అదే బొద్దింక పేరుతో పార్టీ పెట్టి ప్రభంజనం సృష్టిస్తున్నారు. దేశంలో అలాంటి వ్యాఖ్యలకు హట్ అయిన ప్రతి యువత కూడాను ఈ పార్టీకి కనెక్ట్ అవ్వడము, వాళ్లే కాదు పెద్ద లీడర్స్ కూడాను, రాజకీయ నాయకులు, నేతలు కూడాను సపోర్ట్ ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయం. మొత్తానికి దేశాన్ని 2-3 రోజుల నుంచి కూడాను ఈ కాక్రోచ్ జనతా పార్టీ వణికిస్తోంది. భారతీయ పార్టీకి వ్యతిరేకంగాను అటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఇటు దేశ రాజకీయ నాయకుల భరతం పడుతూ కూడాను దేశ యువతను మేల్కొలవాలంటూ కూడాను పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది. అది కాక్రోచ్ పార్టీకి వినూత్నంగా మేనిఫెస్టో కూడా పెట్టుకుంది. మొదటిది ఏంటంటే న్యాయమూర్తులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్లకు రాజ్యసభ పదవులు ఇవ్వకూడదు, అలాగే 20 ఏళ్ల పాటు కూడాను ఒక పార్టీలో పనిచేసి పార్టీలో తమ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను పట్టించుకోకుండా పార్టీలు మారే ఎమ్మెల్యేలను ఈ దేశంలో 20 ఏళ్ల పాటు కూడాను పార్టీలు అంటే పొలిటికల్గా కూడాను వాళ్ళని బహిష్కరించాలి. ఇక మహిళలకు 33% కాదు 50% వరకు కూడా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ని ప్రవేశపెట్టండి, అంతగా మీకు మహిళ మీద గౌరవం ఉంటే కనుక. అలాగే కేంద్ర క్యాబినెట్లో కూడాను 30% లేదా 50% వరకు కూడాను మహిళలకు క్యాబినెట్లో చోటు ఇవ్వాలి. ఇలా తమ 5 సూత్రాలను జాయినింగ్కి ఒక పక్క రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటూ కూడాను తమ పార్టీ ఎజెండాను కూడాను తమ మేనిఫెస్టో రూపంలో ప్రకటించింది కాక్రోచ్ పార్టీ.